అమరావతి అప్పులకి సంబంధించి ప్రజాశక్తి ఒక కీలకమైనటువంటి స్టోరీ హైలైట్ చేసింది. ఏంటయ్యా అంటే ప్రపంచ బ్యాంకు రుణం అంటే వెంటనే షరతులు గుర్తొస్తాయి. విద్యుత్ పట్టణ సంస్కరణలు బ్యాంక్ షరతులు ఎట్లా ఉంటాయో వాటి ప్రభావం ఎవరి మీద పడుతుందో రాష్ట్ర ప్రజలకు అనుభవమే. ఏ కారణం చేతనైనా ఈ సంస్కరణలు అమలు చేయలేకపోతే ప్రపంచ బ్యాంక్ అసంతృప్తి వ్యక్తం చేయడం, వేగంగా సంస్కరణ అమలు కోసం ప్రభుత్వాల మీద ఒత్తిడి చేయడం కూడా రాష్ట్ర ప్రజలకు తెలిసిందే. కానీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంక్ ఇస్తున్న రుణం అటువంటిది కాదు. ఇది ఫలితాల ఆధారిత రుణం, రిజల్ట్స్ బేస్డ్ లెండింగ్ ఆర్బీఎల్. బ్యాంక్ పత్రంలో దీన్ని ప్రోగ్రామ్ ఫర్ రిజల్ట్స్ ఫైనాన్సింగ్ పిఫర్ ఆర్గా పేర్కొన్నారు. అంటే ముందుగానే లక్ష్యాలు నిర్ధారించి వాటిని సాధించిన తర్వాతే మిగతా రుణాన్ని అంటే మలివిడత రుణాన్ని మంజూరు చేయడం. మరో విధంగా చెప్పాలంటే సాధించాల్సిన లక్ష్యాలు ముందుగానే ప్రపంచ బ్యాంక్ నిర్దేశిస్తుంది. వాటిని సాధించారో లేదో తేల్చడానికి డిస్బర్స్మెంట్ లింక్డ్ ఇండికేటర్స్ రూపొందిస్తుంది. వీటి ఆధారంగా లక్ష్యాలు సాధించాలని సంతృప్తి కలిగితేనే మలివిడత రుణాన్ని మంజూరు చేస్తుంది. ప్రపంచ బ్యాంక్ నిర్దేశించే లక్ష్యాలు ఏంటో అవి ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏంటంటే పౌర సేవల్ని సమర్థవంతంగా అందించేందుకు దృఢమైన స్థానిక పాలన, అంటే చేసేటటువంటి ప్రతి పనికి కూడా డబ్బులు వసూలు చేయాలని చెప్తుంది అన్నమాట పౌర సేవలకి. అలాగే భూమిని మానిటైజ్ చేయడం ద్వారా ప్రైవేటు పెట్టుబడిని సమీకరించడం, ఆస్తులు నిర్వహించడం, అట్లాగే నూతన మెరుగైన ఉద్యోగాన్ని సృష్టించడం, వాతావరణ ప్రమాదాలను తట్టుకోగలిగేలా ప్రజలను సిద్ధం చేయడం, సుస్థిర రవాణా వ్యవస్థ ఏర్పాటు. ప్రజా బ్యాంక్ కొన్ని లక్ష్యాలను ఘనంగా చెప్పినప్పటికీ ఆచరణలో వాటి అర్థాలు భిన్నంగా ఉంటాయన్న తెలిసిందే అన్నటువంటి కోణాన్ని హైలైట్ చేసింది.